పాఠశాల బంద్ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రేపటి రోజున 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు బంద్ పిలుపునేయడం జరిగింది. విషయం దేనికనగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక వసతి లేక, పూర్తి స్థాయి ఆఖరికి టీచర్స్ లేక, అలాగే స్వీపర్స్ లేని దుస్థితి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని, విధంగా పూర్తి స్థాయిలో మౌలిక వసతి ఏర్పాటు చేయాలని, ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ వెంటనే విద్యార్థులకు అందరూ కూడా అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలలో కూడా అధిక మొత్తంలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉంటుంది. ఈరోజు చూసుకుంటా ఉంటే పాఠ్య పుస్తకాల మీద, డ్రెస్ల మీద వ్యాపారం చేస్తూ ఉంటే, యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉన్న దుస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని రేపటి రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపటి రోజున ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు బంద్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్కు ప్రతి యాజమాన్యం కూడా, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా సహకరించాలని ఏబీవీపీ మీ అందరికి కూడా కోరుతా ఉంది. అలాగే ఈ సమస్యను పరిష్కరించకుంటే మేము గతంలో అనేక కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. విద్యాశాఖ అధికారులకు కావచ్చు, అనేక సందర్భాల్లో మేము ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈ సమస్యలు పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ, ముఖ్యమంత్రి కూడా ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులందరూ కూడా అడ్డుకుంటారని, తరిమి కొడతారని ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాం.